జన సునామీ చూసి, ప్రజల్లో వచ్చిన ఈ స్పందన చూసి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్తో ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అపవాదులు వేస్తూ, మరి ఇవాళ తాడిపత్రిలో మీ వైసీపీ గోండాలు ఎస్పీ కార్ని ధ్వంసం చేశారంటే మీ ఫ్రస్ట్రేషను, మీ పిచ్చి ఎంత పీక్కెళ్ళిందో అర్థమవుతూ ఉంది. అట్లాగే ఇవాళ గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి మహిళా సోదరిమణులు మరి వాళ్ళ ఓటేసిన కార్యక్రమాలన్నీ చూస్తుంటే చేతులెత్తి నమస్కారం చెప్పాలి. వాళ్ళందరికి కూడా మరి ఇవాళ ఈ వాస్తవాలకి విరుద్ధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి అయితే నెల్లూరులో చేతులెత్తేసాడు. మేమేదో ప్రలోభాలు చేశామని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిగ్గు లేకుండా మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వాళ్ళ నెల్లూరులో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ మీ నేరాలని, మీ దాడుల్ని కప్పుపుచ్చుకొని అవన్నీ ఎన్డీఏ కూటమి పార్టీలకి, నాయకులకి, కార్యకర్తలకి మీ అబద్ధాలు, అసత్యాలతో పదే పదే చెప్తే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇవాళ ఏ విధంగా అయితే భారీ మరి పోలింగ్ జరిగిందో, ఏదైతే 2019లో జరిగిన పోలింగ్ కన్నా కూడా అత్యధిక శాతం పెద్ద ఎత్తున మరి నమోదు కాబోతూ ఉంది. ఒక రికార్డు స్థాయిలో మరి ఈ ఓటింగ్ కూడా నమోదు కాబోతూ ఉంది. ఇంకా 3500 బూతుల్లో ఈ ప్రక్రియ మరి అర్ధరాత్రి మరి తెల్లారేదాకా కూడా జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి. భారీ మెజార్టీ సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాబోతూ ఉంది. ఓడిపోతున్నాం అనే భయంతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడ్వాన్స్గా లండన్ వెళ్ళిపోవటానికి ఆల్రెడీ కోర్టులు మెట్లెక్కాడు. ఇవాళ మళ్ళీ లండన్లో మందులు తెచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళే ప్రక్రియలో ఉంటే, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గోబిల్ ప్రచారాన్ని, గోబిల్ ఏదైతే హిట్లర్ మాటల్ని చివరిదాకా గోబిల్ ఏ విధంగా చెప్పాడో అదేవిధంగా ఇవాళ ఈ గోబిల్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి మాటలనే వైసీపీ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఏదైతే ఓటింగ్ మన కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు కూడా ఈ నాయకులు, కార్యకర్తలు పారిపోకుండా ఉండటానికే ఇవాళ దిగజారి ఈ అబద్ధాలు మాట్లాడి ఎలక్షన్ కమిషన్ని తిట్టే స్థాయికి దిగజారిపోయాడు. 2019లో మీరు మార్చిన అధికారులు, మీరు చేసిన అరాచకాలన్నీ కూడా ప్రజలకు గుర్తే ఉన్నాయి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ తిట్టో, ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులను తిట్టో, నువ్వేదో ఉద్ధరిద్దామనుకుంటే నీ మాటలు నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. మీ ఆటలో మీ నాటకాలు కట్టిపెట్టండి. ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అధికారంలో రాబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏదైతే ఆయన వాగ్దానం చేసిన ప్రజా రాజధాని అమరావతి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఏదైతే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళగా మళ్ళీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీ సీట్లతో అధికారం సాధించుకోబోతూ ఉంది. అధికారం ప్రజలు కట్టబెట్టబోతూ ఉన్నారు. కాబట్టి పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి మాటలు, అసత్యాలు, అబద్ధాలు, బురజల్లే కార్యక్రమాలు ఇవన్నీ మానుకోమని వైసీపీ పార్టీకి, వైసీపీ నాయకులకి, సజ్జల రామకృష్ణారెడ్డికి, విజయసాయిరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఉన్నాను.